హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్గా గోధుమ పిండి షుగర్ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసేసుకుందామండి. ఇది అమ్మమ్మ కాలం నాటి వంట అండి. తీపి పొంగడాలు. మేము స్కూల్ నుంచి రాగానే ఏమన్నా తినాలనిపిస్తే మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసి పెట్టేవాళ్ళండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ తీసుకొని వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా పునుగుల పిండిలా కలుపుకోవాలండి. కలిపి మళ్ళీ చూపిస్తా. ఈలోపు బాండీలో ఆయిల్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. పిండిని ఇలా కలుపుకోవాలండి. మీకు బాగా వేసేటప్పుడు పునుగులా రాకుండా పలుచనైంది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలుపుకొని సరిపోతుంది. ఈ పిండినైతే చిన్నప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు ఇలా కలిపిన పచ్చి పిండినే తినేసేదానండి. తీగా ఉంటుంది కదా. స్టవ్ పైన ఆయిల్ కాగుతుంది. ఆయిల్ వేడిగా ఎక్కాక ఈ పునుగులు వేసేసుకుందామండి. ఈ తీపి పొంగడాలు గోధుమ పిండి బెల్లం కలుపుకొని అయినా వేసుకోవచ్చండి. ఇలా పిండి తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ పాతకాలం వంటలండి. ఇలా తిన్నా ఆ రోజుల్లో ఏ షుగర్లు రాలేదు. ఇప్పుడే ఏ తినాలన్నా భయపడే రోజులు వచ్చేసినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయి. వీటిని తీసేసుకుందాం. ఇలా తీపి పొంగడాలు వేసుకొని మా ఇంట్లో కొన్నేళ్ళు అయిందండి. ఇవాళ మీకు చూపించడం అనే పేరుతో మేము కూడా తినేస్తాం. తీపి పొంగడాలు రెడీ అయిపోయినాయండి. ఇదే పిండిని ఇంకొద్దిగా పలచగా కలుపుకుంటే దీన్ని దోశలాగా అట్టు కూడా పోసుకోవచ్చండి. తీపట్టు అంటారు దాన్ని. అది కూడా బాగుంటుంది. తీపి పొంగడాలు రెడీ అండి. ఇంతేనండి, తీపి పొంగడాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.